చీమ శ్రద్ధగా పనిచేసే జీవితం. కథ ప్రారంభం. ఒక వేసవికాలం. ఎండ తీవ్రంగా ఉంది. చెట్లు మొక్కలు బలహీనంగా మారాయి. అయినప్పటికీ ఓ చిన్న చీమ శ్రద్ధగా పనిచేస్తుంది. ఆ చీమ తన గూటికి తిండి సేకరించేందుకు విరామం లేకుండా తిరుగుతుంది. ఇప్పటికే రోజు పొద్దున్నే లేచి ధాన్యం గింజలు విత్తనాలు తీసుకెళ్లడం ప్రారంభిస్తుంది. ప్రతిసారి తలకెత్తుకొని ఆ పెద్ద గింజను తీసుకొని పోతుంది. అది పడిపోయినప్పుడు కూడా ఆగకుండా మళ్లీ ఎత్తి ముందుకు సాగుతుంది. ఎన్నోసార్లు వెళుతుంది వస్తుంది. మిగతా చీమలతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ తమ గుళ్లలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఆ సమయంలో మిగతా కొన్ని పురుగులు, జీవులు, జింకలు, పిట్టలు, పిల్లి వంటి జీవులు వేసవిని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు అని అవి అడుగుతాయి. ఇప్పుడు వేసవి. తిండి ఎక్కడికక్కడ దొరుకుతుంది. ఇప్పుడు పాడి పని చేసుకుంటూ ఉండే అవసరమేముంది అని అవి హేళన చేస్తాయి. కానీ చీమ మాత్రం మౌనంగా పనిచేయడం మాత్రమే చేస్తుంది. అది తెలుసుకుంది ఈ సమయం పనిచేసేందుకు సరైనది. ఇప్పుడు వదులుకున్న సమయం శీతాకాలంలో భరించలేని ఇబ్బందిగా మారుతుంది. కొన్ని నెలల తర్వాత శీతాకాలం మొదలవుతుంది. అప్పుడు దొరకపోయే తిండి కోసం మిగతా జీవులు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడా ధాన్యం కనిపించదు. గింజలు పుట్టలలో దాచబడిపోయాయి. చెట్లు వాడిపోయాయి. ఆకులు తొలివేశాయి. ఇంతలో చీమ తన గుళ్లో హాయిగా ఉంటుంది. వేసవిలో సేకరించిన తిండిని తింటూ ఇతర చీమలతో కలిసి సంతోషంగా ఉంటుంది. అయితే వేసవిలో తనను హేళన చేసిన జీవులు ఇప్పుడు ఆకలితో ఇబ్బంది పడుతుంటాయి. తినేందుకు ఏమీ దొరకదు. ఆ సమయంలో వాళ్లకు ఒకటి అర్థమవుతుంది. శ్రమించిన వారే జీవితంలో గెలుస్తారు. ఎవరు ముందు భవిష్యత్తును ఆలోచించి పని చేస్తారో వారికే విజయాలు వస్తాయి. నీతి. పని చేసిన వారే ఎప్పుడూ గెలుస్తారు. ముందస్తుగా ఆలోచించి శ్రమించి పనిచేస్తే భవిష్యత్తు సురక్షితం అవుతుంది. వేసవి అంటే ఆటలకు మాత్రమే కాదు, పనిచేయటానికి చక్కటి సమయం. సమయం విలువ తెలుసుకునే వారే నిజమైన తెలివైన వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.